సినిమా అట్టర్ ఫ్లాప్. ఒక స్క్రీన్ ప్లే లేదు, ఒక డైలాగ్ లేవు, బీజిఎం లేవు, రొటీన్ స్టోరీ భయ. అట్టర్ ఫ్లాప్ మూవీ. విజయ్ దేవరకొండ నువ్వు పెద్ద అనకుండా రొటీన్ స్టోరీ భయ, ఏం లేదు. సినిమా అట్టర్ ఫ్లాప్ సినిమా. ఒక మంచి విజువల్స్ లేవు, రొటీన్ స్టోరీలు, టిక్కెట్ డబ్బులు బొక్క. 200 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయండి? మీ పాకెట్లో తీసుకొచ్చేదా ఎవరి పాకెట్లో తీసుకొస్తారా? ఎవ్వడు బాగలేదు. అందరూ థియేటర్లో మొత్తం అంతా ఏడుపులో నిద్రపోయా. ఫస్ట్ హాఫ్ ఏదో అలా గడిచింది, సెకండ్ హాఫ్ మొత్తం దెబ్బేసింది. ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోయింది. అర్థమైందా? సాంగ్స్ కూడా పెద్ద ఏం లేవు. ఆ కళ్యాణి వచ్చా వచ్చా ఎక్కడికి వచ్చింది? లాస్ట్ లో క్లైమాక్స్ లో అందరూ వెళ్ళిపోతున్నాడు పెట్టారు సాంగ్. ఎవరు చూస్తారు? సినిమా మళ్ళీ చెప్తాను, ఏం బాగలేదు. విజయ్ దేవరకొండ కెరియర్ లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ డిజాస్టర్ మూవీ. బంపర్ రాడ్ సినిమా ఇది. అర్థమైందా? అస్సలు పెట్టద్దు. మొన్న చూసుకున్నట్టయితే తెలుగు మీడియా డిజిటల్ మీడియా ఫెడరేషన్ అని పెట్టిండ్రు మొన్న. ఏది ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న 500 మందిని ఇన్ఫ్లుయెన్సర్ గ్యాదర్ చేసి చిరంజీవి గారిని దాంతోపాటు విజయ్ దేవరకొండ గారిని గెస్ట్ కింద పిలిచి అలౌట్ చేశారు. ఆ ఫ్యామిలీ స్టార్ సినిమాకి మాత్రమే తెచ్చుకున్నారు కానీ, ఆ ప్రమోషన్ తెచ్చుకున్నారు కానీ మొత్తం అంతా ఫ్రాడ్ చేశారు భయ్య. సో సినిమాని ఎవడో చూడొద్దు, డబ్బులు వేస్ట్. పరశురామ్ గారు చాలా మంచి డైరెక్టర్. సర్కార్ వారి పాట మంచి డైరెక్టర్ ఇచ్చిండు. గీతా గోవిందం మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చిండు. అటువంటి ఆయన ఇటువంటి వాళ్ళని పెట్టుకొని ఇచ్చాడు. విజయ్ దేవరకొండ ఒకటే చెప్తానండి, రష్మిక మందనాన్ని వెనకత ఉండని సేపు నువ్వు మొట్టగుడు శంకనాకపోతావు భయ్య. ఫస్ట్ పాయింట్ అర్థమైంది కదా? అసలు మొత్తం ఏం బాగాలేదండి. అర్థమవుతుంది కదా? మీ డబ్బులు మీరు కాపాడుకోండి. లేదంటే చెప్తాను కదా, మూవీ రిలీజ్ లో చూడండి, మంచి హెచ్డీ ప్రింట్ వస్తుంది నైట్కి. లేదనుకుంటే వచ్చే ఓటీటీ వరకు వెయిట్ చేయండి. ఇటువంటి సినిమాలు మనం ఓటీటీలో మాత్రమే చూడాలి, లేదా మూవీ రిలీజ్ లో మాత్రమే చూడాలి. అర్థమైందా? ఒక్క మాట, ఫ్యామిలీ స్టార్ అని పెట్టే బదులు గీతా గోవిందం 2 అని పెట్టుంటే బాగుంది కదా. నాకు ఎందుకంటే సేమ్ అలాగే అనిపించింది కదా. సేమ్ స్టోరీ, సేమ్. ఇంకోటి తొలి ప్రేమ ఫారెన్ వెళ్ళి వరుణ్ సినిమా ఉంటుంది, తొలి ప్రేమ సేమ్ స్టోరీ. గీతా గోవిందం పార్ట్ 2 అని పెట్టుంటే చాలా బాగుంది అనిపించింది సినిమా చూసిన తర్వాత. ఫస్ట్ పాయింట్, దిస్ ఇస్ నాట్ ఏ ఫ్యామిలీ స్టార్, దిస్ ఇస్ ఏ లవడా స్టార్. అర్థమైంది కదా? అస్సలు బాగాలేదు. డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఆ డబ్బులు ఉంటే ఇంకొక 1000 వేసుకొని మీ లెవెల్తో ఓయోకి వెళ్ళండి భయ్య. ఆ డబ్బులు అయితే పార్టీ గారు మనస్ఫూర్తిగా తినండి, అంతే తప్ప డబ్బులు మాత్రం వేస్ట్ చేసుకోవద్దండి. ఇది గీతా గోవిందం పార్ట్ 2 అని పెట్టుంటే నాకు కొంచెం కరెక్ట్ గా అనిపించిందేమో అని భయ్య. నాకు ఒకటి అనిపించింది అంతే. ఫ్యామిలీ స్టార్ తీసేసి గీతా గోవిందం పార్ట్ 2 అని పెట్టుకోండి, అంతే బాగుంటుంది. సేమ్ స్టోరీ, సేమ్ కంటెంట్, అదే డైరెక్టర్, అదే సినిమా. వదిలేండి సార్, కొత్త సినిమా తీయండి. మళ్ళీ దాన్ని ఎందుకు లాగుతారు? కంటిన్యూ ఒక సినిమా హిట్ అయిందంటే దాన్నే లాగాల. కొత్త సినిమా తీయండి, కొత్త స్టోరీ తీసుకోండి. సేమ్ స్టోరీలు ఎందుకు మాకు? ఈ సినిమాలో లిప్ కిస్ అవసరమా? అసలు లిప్ కిస్ అవసరం ఫ్యామిలీ సినిమాలకి? అంటే యూత్ కి ఏం మెసేజ్ ఇద్దామో నాకు అర్థం కాకెడతారు. బంచికలు చూస్తే జనాలు వచ్చేస్తారు అందరి వల్ల. సినిమా వేస్ట్, ఫ్లాప్ అండ్ అటర్ ఫ్లాప్. డోంట్ ఆస్క్ నో మోర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ అన్న. ఇది ఒక ఆడియన్ గా మూవీ గురించి చెప్పాలంటే, సినిమాలో తీసుకునే కంటెంట్ చాలా మంచి కంటెంట్. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుంది, ఆ లైఫ్ స్టోరీ ఎలా ఉంటుంది, వాళ్ళు పడే కష్టాలు ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడున్న రోజుల్లో అలాంటి పర్సన్స్ చాలా రేర్గా ఉంటారు. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం నేనే చూసుకోవాలి, ఇది నా ఫ్యామిలీ అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో దీనికి రిలేటెడ్గా సినిమా తీయడం అనేది ఒక హ్యాపీ విషయం. ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీ అంటే నేను నాది అనుకునే జనాల మధ్యలో బతుకుతున్నాం ప్రజెంట్ మనం. కానీ ఈ సినిమాలో చూపించిన స్టోరీ ఏంటంటే మనది మనం అని బతికే ఒక కుర్రాడి లైఫ్ స్టోరీ ఇది. ఇందులో నాకు నచ్చని విషయం ఏంటంటే స్టోరీ అన్న. అదే గీతా గోవిందం స్టోరీని మోడిఫై చేసి క్యారెక్టరైజేషన్స్ మార్చేసి సేమ్ అలానే అదే మెలోడీలో తీసేస్తే చూస్తారనుకోవడం చాలా పెద్ద తప్పు. రీసెంట్గా వచ్చే సినిమాలన్నీ ఇలాగే ఈ జోనర్లో వచ్చేస్తున్నాయి. డైరెక్టర్లు స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ చేయండి అయ్యా. కాశ తీసుకునే బ్యాక్గ్రౌండ్లో తీసుకునే హీరోయిన్స్ బాగుంటారు, అందరూ బాగుంటారు. బట్ ఇక్కడ ఏంటి అంటే స్టోరీ ఉండట్లేదు, తీసే విధానం ఉండట్లేదు, లాగ్లు ఉంటాయి, ట్విస్ట్లు అంటారు, అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. చూసిన స్టోరీనే చూడడానికి మేము డబ్బులు పెట్టి థియేటర్కి రావాలా? ఈ లాజిక్ నాకు అర్థం కావట్లేదు. చాలా మంది ఏంటంటే ప్రమోషన్ ఓవర్ ప్రమోషన్ చేయడం వల్ల చాలా హైప్ వచ్చేసి సినిమాలు థియేటర్కి వస్తే చాలా డిసప్పాయింట్ అయిపోతుంది. దయచేసి ఆ ప్రమోషన్ తగ్గించి స్టోరీ మీద తీసే విధానం మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే చాలా బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. ఈ సినిమాలో హైలైట్గా చెప్పుకోవాల్సింది లుక్స్. విజయ్ దేవరకొండవి, మృణాల్ ఠాకూర్వి, ఇంకా అందులో కనిపించే కొందరు యూట్యూబ్ స్టార్స్వి చాలా మందివి మంచి అవకాశాలు ఇచ్చారు వాళ్ళకి. దానికైతే ఒక మంచి ఛాన్స్ ఇచ్చారని ఒప్పుకోవచ్చు దిల్ రాజు గారిని. దీంట్లో వీళ్ళు చేసిందల్లా ఏంటి అంటే ఏదో స్లోగా తీసుకెళ్ళి ఎమోషనల్ క్యారీ చేసి ఏడిపించేద్దాం అనుకున్నారు. బట్ అక్కడ అంత సినిమా ఏం లేదు.
కానీ వీళ్ళు పెట్టిన టైటిల్గా ఆ సినిమాకి ఓకే బాగా ఇచ్చేసారని నాకు అనిపించింది. థియేటర్లో వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. సినిమా అయితే అంత అనిపించలేదన్న, కొద్దిగా అయితే లాగ్ అనిపించింది. విజయ్ దేవరకొండ పెద్ద అనకొండ పెట్టేసిండు అన్న. విజయ్ దేవరకొండ ఏదన్నా అసలు నీకు ఇలాంటి క్యారెక్టర్ చేస్తావని ఎక్స్పెక్ట్ చేయలే. లైగర్ నుంచి బాగా అనిపిస్తుంది అన్న. బట్ సినిమా అయితే అంత లేదు. బట్ ఇంటర్వెల్ ముందర ఒక ½ అవర్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ అనేది కొద్దిగా పర్వాలేదు. నాకు గీతా గోవిందాన్ని రిమేక్ చేసినారు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటి సాంగ్ కూడా సేమ్ గీతా గోవిందాన్ని లాగానే అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఫైట్ సీన్స్ కూడా మన బాలయ్య బాబు ఓవర్ ఫైట్ సీన్స్ అనిపించింది. డైలాగ్స్ కొద్దిగా బాగున్నాయి. మిడిల్ క్లాస్ వ్యక్తి ఎలా ఉంటాడో ఆయన ఖర్చులు ఏందనేది స్టోరీ ప్లాట్ అన్నమాట. కానీ కనెక్ట్ విధంగా అయితే బాగాలేదు. ఒక ప్రాజెక్ట్ అనేది అదొక్కటి బాగుంది. మళ్ళీ ఈ దిల్ రాజు గారు ఇలాంటి స్టోరీ ఎందుకు తీసుకున్నారు, మళ్ళీ గీతా గోవిందాన్ని మళ్ళీ రిమేక్ ఎందుకు తీసినారు పరశురామ్ గారు అనేది నాకు అర్థమైతే లేదు. మళ్ళీ దిల్ రాజు గారికి అయితే పెద్ద దెబ్బనే పడింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొద్దిగా బాగుంది. సాంగ్స్ కూడా ఏం లేవు. మన విజయ్ దేవరకొండ ఎట్లా ఒప్పుకున్నారు, దిల్ రాజు గారు ఎలా ఒప్పుకున్నారు నాకు అర్థం కాదు. సినిమా అయితే అంత హెవీగా లేదన్న. లాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ లాగ్ అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ కూడా లాగ్ అనిపిస్తుంది. ఆ స్టోరీ కనెక్ట్ విధంగా అనేది కొద్దిగా అనేది లేదు. ఎమోషనల్గా కూడా ఈ సినిమా అయితే అంత హెవీగా లేదు. కొద్దిగా అనుకున్నంత వీళ్ళు ఓవర్ అంటే ట్రైలర్లో చూసినప్పుడే నాకు అనిపించింది. బట్ సెకండ్ ట్రైలర్ వచ్చినప్పుడు కొద్దిగా ఉంది. బట్ మిడిల్ క్లాస్ వ్యక్తి ఎలా ఉంటుంది అంటే పోస్టర్ విడుదల చేయొచ్చు, వాళ్ళ థియేటర్లే కాబట్టి వస్తే రావచ్చు, చెప్పలేము. బట్ సినిమా అయితే అంత హెవీ లేదు. పెద్ద దెబ్బ అయితే పడింది దేవరకొండ అన్నకి, దిల్ రాజు గారికి అయితే బాగాలేదన్న. చాలా బాగుందండి. అన్నోడికి లాగ్ తీసుకొడతా వాడికి అయితే మాత్రం చాలా బాగుంది సినిమా అయితే మాత్రం. హైలైట్స్ విజయ్ దేవరకొండ గారు, అలాగే మృణాల్ ఠాగూర్ గారు, పరశురామ్ గారు, దిల్ రాజు గారు ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని హైలైట్స్ ఈ సినిమాలో. సినిమా అయితే చాలా బాగుందండి. మొత్తం అంటే ఒక ఫ్యామిలీ మ్యాన్ గా ఆయన ఎలా అయితే మాట్లాడాలో అలాగే మాట్లాడారు. డైలాగ్స్ విషయంలో మాత్రం, మ్యూజిక్ విషయంలో కూడా చాలా అలాగే జరిగింది. సినిమా అయితే చాలా బాగుంది. నిజంగా నేను చెప్తున్నా, నేను చూశాను. సినిమా అయితే చాలా బాగుంది. మీరు కూడా సినిమాని చూడండి. సాధించవచ్చు మినిమం ఒక 2-3 సార్లు చూడాలి. ఎందుకంటే మన పేరెంట్స్ మనకి చిన్నప్పటి నుంచి కష్టపడ్డారు కదా, ఆ కష్టం వాల్యూ ఈ సినిమాలో తెలుస్తుంది. నిజంగా సూపర్. So the movie Family Star, if you want to find the man Govardhan, please go and watch the movie. So movie లో ఫ్యామిలీ స్టార్ అండి, ఫ్యామిలీ కోసం ఎంతకైనా వెళ్తారనేటువంటి చూపిస్తారు. పేజ్ నెంబర్ 46 సినిమా హిట్. ఎవరు వాళ్ళకి ఫ్యామిలీ లేదేమో కానివ్వండి. టైటిల్ వేరే కాదు, హీరోయిన్ వేరే కాదు, ప్రాపర్టీస్ వేరే కాదు. అర్థమైందే. సో ఎవరైతే ఫ్లాప్ అని చెప్పారో వాళ్ళకి ఫ్యామిలీ లేనట్టనే అర్థమైందా. మూవీ 70 CR కలెక్ట్ చేస్తుంది. లాస్ట్ సినిమా ఖుషి ఇట్లే అన్నారు. అర్థమైందా. 50 CR కలెక్ట్ చేసింది. 70 CR ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది మూవీ. అన్ని అక్కడక్కడ కలుపుకుంటే అవుతాయి. ఇదిగో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తాయి, కొన్ని మిల్క్లు అర్థమైందా షేక్ చేసి తాగాలి. కానీ ఎవరి మిడిల్ క్లాస్ షేక్ చేసినటువంటి సినిమా ఫ్యామిలీ స్టార్. నాకు కూడా ఏవండి అని అనిపించుకోవాలనిపించింది. బట్ నా ఠాకూర్ ఆడడం నాకు తెలియట్లేదు. ఈ ఒక్క డైలాగ్ చాలు. ఏవండి అనేటువంటి డైలాగ్ కోసము ఖచ్చితంగా వస్తారు, సినిమా హిట్ చేస్తారు. అర్థమైందా. ఎనీ క్వశ్చన్స్? ఓకే, ఈమె క్వశ్చన్ నేనే అడుగుతా. ఓవరాల్ గా సినిమా రేటింగ్ ఎంత అని. ఫ్యామిలీ ఎమోషన్ కి నేను రేటింగ్ ఇవ్వలేను. ఇంకోటి మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ పేరు ఎలా ఉంది, ఎవరి సూపర్ గా ఉంది. బట్ మృణాల్ ఠాకూర్ గారు ముక్కు కొద్దిగా లాగుంది, అది నాకు నచ్చలే. ఇంకో క్వశ్చన్ నేనే చెప్తా, మీరు ఎట్లా అడగరు. అర్థమైందా. ఒక సిచ్యువేషన్ లో 2 జిల్లాల వారు వచ్చి కొడతారు అని చెప్తాడు, కానీ 40 మంది వస్తారు. మిగతా వాళ్ళు ఎందుకు రాలే అంటే వాళ్ళకు ఫ్రీ పథకం లేదు, బస్ పథకం లేదు కాబట్టి వారు రాలేదని ప్రొడ్యూసర్ ఫోన్ చేసినాడు నాకు. అర్థమైందా. సో సినిమాలో ఒక మిస్టేక్, ఇంతలా బుక్ ఉంటుంది, హీరోయిన్ కొట్టడానికి వచ్చేటప్పుడు ఇంతే అయిపోతుంది బుక్, అది దట్ ఈస్ ద మిస్టేక్. సో ఈచ్ అండ్ ఎవ్రీ. సో ఓవరాల్ గా మూవీ ఈజ్ వెరీ గుడ్. ఓకేనా. ఎనీ క్వశ్చన్స్? మూవీ అంతా బాగానే ఉందమ్మా. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి ఆపలేరు కదా సినిమాని. ఫ్లాప్ అని అంది అట్లే అన్నారు. ఈ వందో అడవి రాముడు, షోలే, బ్లాక్ బాస్టర్ మూవీస్ కూడా స్టార్టింగ్ లో అట్లే అన్నారు, దాని తర్వాత బ్లాక్ బాస్టర్ చేశారు. ఇది కూడా అంతే. ఓకేనా. రైట్ మేడం. ఫస్ట్ హాఫ్ మొత్తం మనకు మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్, విజయ్ దేవరకొండ వాళ్ళ ఫ్యామిలీ
ఎలా ఉందని చెప్పేసి ఫస్ట్ హాఫ్ మొత్తం నరేషన్ ఇచ్చారు. అక్కడ స్క్రీన్ ప్లే బాగానే ఉంది. మిడిల్ క్లాస్ మన ఇండ్లలో అంటే మన ఊర్లలో లేకపోతే నార్మల్గా మిడిల్ క్లాస్ ఎలా బిహేవ్ చేస్తాడో ఆ రేంజ్లో చూపించాడు, బాగానే ఉంది. బట్ ఫస్ట్ హాఫ్లో సాంగ్స్ పెద్దగా ఇంప్రెసివ్గా ఏం లేవు. ఫస్ట్ హాఫ్లో ఫైట్స్ చెప్తాను మేడం. దీంట్లో వచ్చేసి మనకు ఫస్ట్ హాఫ్లో ఒక ఫైట్ అజయ్ ఘోష్ దగ్గర ఐరనే వంచాల ఏంటి డైలాగ్ ఒకటి ఉంది. అక్కడ కొంచెం ఒక స్పార్క్ లాగా సినిమా ఒక రేంజ్ అని మనం ఫీల్ అవుతాము. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసి యూఎస్లో ఉంటుంది, మా యావరేజ్గానే ఉంది. అండ్ వెన్నెల కిషోర్ కామెడీ వచ్చేసి చాలా ఏమంటారు వరస్ట్ అని చెప్పలేము, బట్ యావరేజ్. వెన్నెల కిషోర్ కామెడీ అంటే బేసిక్గా చాలా సూపర్ ఉంటుంది, కానీ సర్కార్ వారి పాటలు అండ్ దీంట్లో పెద్దగా వర్కౌట్ కాలేదని నా ఫీలింగ్. అండ్ మ్యూజిక్ గోపి సుందర్ యావరేజ్ భయ్య. నాకు ఇరిటేటింగ్ క్యారెక్టర్ వచ్చేసి దీంట్లో విజయ్ దేవరకొండ వాళ్ళ బామ్మ క్యారెక్టర్. అంటే కేవలం నా ఒపీనియన్ మాత్రమే నేను చెప్తున్నా. ఓవరాల్గా సినిమా అయితే యావరేజ్ అని చెప్పొచ్చు. మొన్న రీసెంట్ గా సిద్ధు జొన్నాలగడ్డ డీజేటీలో అంతా బాగుంది సినిమా, బాగాలేదు అని చెప్పి నెగిటివ్ టాక్, సోషల్ మీడియాలో నెగిటివ్. మొన్న లాస్ట్ టైం విశ్వసేక్ అన్నది గ్రామీ ఫిలిం వచ్చింది, ఓవరాల్ గా యావరేజ్ ఉన్న పరమచేత వేసాను అని అన్నారు. మరి వీళ్ళందరికీ ఎందుకు ముగ్గురికి ఇట్లా టార్గెట్ పెట్టిరో నాకు ఇంకా అర్థమైతే లేదు. ఓవరాల్ గా విజయ్ దేవరకొండని మీరు ఇలా రాకుండా, హై ఎక్స్పెక్టేషన్స్ రాకుండా ఫిలిం ఇలా చూసుకోండి, మీరు ఇలా వెళ్తారు. ఫిలిం చాలా బాగుంది, అలా కమ్యూనికేషన్ అయినా, వాళ్ళ పర్ఫార్మెన్స్ అయినా, వాళ్ళ రొమాంటిక్ అయినా అన్ని ఎ టు జెడ్ ఎక్కడ పేరు పెట్టేది ఏం లేదు. విజయ్ దేవరకొండ డైలాగ్ డెలివరీ అండ్ డాన్స్ అయినా, డైలాగ్ డెలివరీ అయినా, పర్ఫార్మెన్స్ అయినా, ఆయన స్లాంగ్ అయినా ఎక్కడ పేరు పెట్టేది లేదన్న. అంతా బాగుంది ఫిలిం ఓవరాల్ గా. ఈయన కొడుకులో నెగిటివ్ ఏది వాష్రూమ్ లో వెళ్ళి కూర్చొని సినిమా చూడకుండా నెగిటివ్ టాక్ తో వచ్చి పైసలు తీసుకొని పోయిన కొడుకులకి సినిమా గురించి ఏం తెలుసు అన్న. కాలిపిల్లి సినిమా మొత్తం ఖరాబ్ చేస్తుంది. ఓవరాల్ గా సినిమా అయితే చాలా బాగుంది అన్న, ఒక్కసారి మీరు చూడండి. ఫిలిం ఫ్యామిలీ స్టార్ అంటే ఫ్యామిలీ స్టారే. అప్పట్లో విజయ్ దేవరకొండ ముద్దులు అని చెప్పి సామ కొట్టిర్రు, ఇప్పుడు మంచిగా ఫ్యామిలీ స్టార్ తో వస్తాడో ఇట్లా కూడా చూడరా అన్న. ఇట్లా ఏమంటారు మీరే చెప్పండి. ఫిలిం ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది అన్న. ఓకే, ఫైటింగ్స్ అయినా, యాక్షన్ సీక్వెన్స్ అయినా చాలా బాగుంది. మూవీ లాగ్ ఉంది కాదని అంటే, ఒక హాఫ్ అన్ అవర్ లాగ్ ఉంది. దాని తర్వాత స్టోరీలో అంత బడ్జెట్ లేదు కాదని అంటలేదు. సేమ్ పార్ట్ 2 లాగానే ఉంది, కానీ సినిమా ఓవరాల్ గా మరీ అంత వరెస్ట్ అయితే ఏం లేదు. హై ఎక్స్పెక్టేషన్ విజయ్ దేవరకొండ అబ్బా హీరో అబ్బా, మరి అంత హై ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మొత్తం సంపూర్ణేష్ బాబుతో చిల్లర చేసినట్టు చేస్తున్నారు ఆయన అంతా. ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది. ఓకే, మగాడైతే అని చెప్పేసి అమెరికాలో మనకు గచ్చిబోలని దించుండి కాక వెళ్ళి ఒకసారి సినిమా చూడండి. ఐరన్ వంచని అవసరం లేదు, ఐరన్ వంచితేనే మగాడ అవసరం లేదు. గచ్చిబోలిని మన అమెరికాలో దించింది అనమాట. అమెరికాలో బిల్డింగ్ చూసారే, మన గచ్చిబోలిలో బిల్డింగ్ అట్లా అని చెప్పేసి అది కూడా హ్యాపీగా నవ్వుకుంటారు అనమాట. అంత అద్భుతంగా ఉంది. మీరు వంకాయ పెట్టడానికి ఒక్కటి దొరకదు భయ్య, మస్తు ఉన్నాయి. గీతా గోవిందం ఎప్పుడో వచ్చింది పోయింది, ఆ డైరెక్షన్ లో వచ్చింది కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. దాన్ని మర్చిపోండి, మీరు అదే కోమాలోకి వెళ్ళిపోయి దాన్ని రిటర్న్ తీసుకొచ్చేసి అదే ఏదో అంటారు కదా, పచ్చకామెల్లో వచ్చినట్టు లోకం అంతా పచ్చగా కనపడుతుంది. మీరు చూసే విధానం లాగా ఉంటుంది. హీరోయిన్ అద్భుతంగా ఉంది. మనం సీతారామన్ సినిమా తర్వాత హీరోయిన్ చూడాలనుకుంటే ఈ సినిమాలో అంత క్యూట్ గా ఉన్నది, అంత అద్భుతంగా అనిపించింది. ఆమె సన్నివేశాలు వచ్చినప్పుడు కూడా హీరోయిన్స్ కొంచెం వల్గారిటీగా ఓవర్ ఎక్స్పోజింగ్ ఉంటుంది కదా. మన సీతారామన్ తర్వాత హిందీలో 2-3 సినిమాలు వచ్చినాయి, అలా లేదు భయ్య. మంచి ఫ్యామిలీ స్టోరీ, మంచిగా హ్యాపీగా ఎలా ఉండాలో, ఒక అమ్మాయి ఎంత అద్భుతంగా ఉండాలో, క్యూట్ గా ఉండాలో అంత హ్యాపీగా అనిపించింది అనమాట. లిప్కిస్ ఉన్నా కానీ వల్గారిటీ లేదు, చాలా బాగా తీశారు. ఫ్యామిలీ స్టోరీ, అద్భుతమైన సన్నివేశాలు, అద్భుతమైన సాంగ్స్ ఉన్నాయి, మంచి కామెడీ ఉన్నది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఒక్కటి నాకు నచ్చింది ఏంటంటే జగపతి బాబు గారి క్యారెక్టర్ ఎక్కువ లేదు, ఎక్కువ ఉండుంటే బాగుండి అనిపించింది. సపోర్టివ్ క్యారెక్టర్ ఇచ్చారు కానీ చాలా బాగా అనిపించింది. కొంచెమే ఉంటుంది, ఆయన ఇంకా కొంచెం అగ్రెసివ్ గా ఉంటే బాగా అనిపించింది. చాలా బాగుంది, మంచి మూవీ.